వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. ఆంజనేయ స్వామి జనన గాథమని ఇప్పుడు చెప్పుకుంటున్నా. ఇక్కడ హనుమ జననం చాలా విశేషమైనది. ఆ పుట్టుక పుడుతూనే ఎలా ఉన్నాడు అంటే, స్వామివారు పుట్టిక చాలా చిత్రం. ఇతరుల వలె పుట్టి పెరిగి అలా కాదు, పుట్టడంతోనే చక్కగా వామన్ని వలనే ఉద్భవించాడు ఆయన. ఆ పుడుతూనే మంచి జంధ్యముతో వస్త్రముతో అలా ఉద్భవించేట స్వామి. అంటే ఒకానొక చిత్రమైనటువంటి జనన ఆంజనేయ స్వామి వారిది. ఇది ఇక్కడ మహానుభావుడు జాంబవంతుడు చెప్తాడు. ఉత్తర రామాయణంలో కూడా ఈ విషయం మనకు చెప్పబడుతుంది. హనుమద్గాథ ఇతర పురాణాల్లో కూడా చెప్పబడుతున్నాయి. హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు? చైత్ర పూర్ణిమన ఉద్భవించాడు. కానీ రామాయణంలో ఎప్పుడు పుట్టాడో చెప్పలేదు. పుట్టిన ఆంజనేయ స్వామి వారు బాల్య దశలోనే, ఇంకా శైశవ దశలోనే కొద్ది రోజుల్లో ఆకలిస్తోందని పళ్ళు కావాలని ఏడ్చాడు. వెంటనే తల్లి ఉంటున్నానా పళ్ళు తీసుకొస్తానని చెప్పి పళ్ళకి వెళ్ళింది. ఈ లోపల ఆకలి తట్టుకోలేక ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి అదే ఫలమనుకుని ఎగిరాడు ఆంజనేయ స్వామి వారు. ఇది వినగానే మనకేమనిపిస్తుందంటే, చిన్నపిల్లాడు గనక సూర్యుడిని చూసి పండు అనుకున్నాడు. సూర్యుడిని చూసి పండు అనుకున్నాడు చిన్నపిల్లాడు. కానీ సూర్యుడి దాకా ఎగరగలిగాడే చిన్నపిల్లాడు ఎగరగలడా? అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే బాలుళ్ళ పండు అనుకున్నాడు, భగవంతుళ్ళ ఎగిరాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రతి అవతారంలో తనదైన ఉపాధి లక్షణము కనబడుతుంది, తమదైన దైవ లక్షణము కనబడుతుంది. రెండూ కనబడుతుంటాయి. అందుకే రెండింటిని మనం కలిపి మనం అయోమయానికి వెళ్ళకూడదు. రెండూ ఉంటూ ఉంటాయి, ప్యారలల్ సమాంతర ప్రవాహాలుగా వెళుతూ ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది. ఒకవైపు ఉపాధి లక్షణం, రామమూర్తిలో అంతే, ఉపాధి లక్షణమైన మానవత్వాన్ని చూపిస్తాడు, నారాయణ లక్షణమైనటువంటి దివ్యత్వాన్ని చూపిస్తుంటాడు. రెండు సమాంతర ప్రవాహాలు ప్రతి అవతార తత్వంలో ఇది ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారు తనదైనటువంటి మహావానర వీర లక్షణాన్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా తన రుద్రతత్వాన్ని చూపిస్తున్నాడు. ఆయన సామాన్యుడా? సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని చెప్పినట్లుగా ఆ రుద్ర భగవానుడు అలా అవతరించాడు. పండునుకున్నాడు కానీ పరమేశ్వరులో ఎగిరాడు. ఎగరగానే సూర్యుడు ఆయన కోసం అనుకూలించాడు. చూశారా? హనుమంతుడు రాగానే సూర్యుడు తన వేడిమిని తాను నిగ్రహించుకున్నాడు. అంటే సూర్యుడు ఒక జడ పదార్థం కాదు, తన భక్తుడి కోసం అవతలవాడు గొప్పవాడు అయినప్పుడు తప్పకుండా తన తేజస్సును తాను తగ్గించుకోగలడు. తన మీద తనకి అధీనం కలవాడు సూర్యుడు. అప్పుడు హనుమంతుడు కాసేపు ఆ సూర్యుడిని చూస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడు అక్కడికి రావడము, ఇదేదో కొత్త గ్రహణం పట్టిందనుకుని తన వజ్రాయుధం కొట్టడము, ఆంజనేయ స్వామి వారికి బుగ్గకి అది తగలడము, అది తగిలినప్పటికీ గట్టిగా నిలబడగలిగిన దవడ గనక హనుమ అని పేరు ఇవ్వడము కథలో మనకు కనబడుతున్నది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఆంజనేయ స్వామిని ఒళ్ళో పెట్టుకుని మూర్ఛితుడైనటువంటి ఆంజనేయునికి తిరిగి చైతన్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఎప్పుడైతే హనుమంతుడు పడ్డాడో వాయువు స్ట్రైక్ చేసేట మొత్తం, తన అబ్బాయిని ఇంద్రుడు కొట్టాడని చెప్పి. అప్పుడు బ్రహ్మగారే ఏకంగా ప్రకృతి గతికి అవరోధం ఏర్పడినప్పుడు బ్రహ్మగారు వచ్చి ఆంజనేయ స్వామిని ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి అప్పుడు ఆంజనేయుడు మళ్ళీ మేల్కొన్నాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, చైత్ర పూర్ణిమ నాడు ఉద్భవించిన ఆంజనేయ స్వామి వారు తర్వాత మళ్ళీ దెబ్బతిని కిందన పడుకున్నాక తిరిగి మళ్ళీ మేల్కొని కళ్ళు తెరిచింది వైశాఖ బహుళ దశమి నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే దాన్ని మళ్ళీ హనుమత్ జయంతి అంటారు కొంతమంది. ఇది కొందరు పెద్దలు చెప్తారు. అంటే పుట్టిన తర్వాత కొన్నాళ్ల తర్వాత కదా ఇది జరిగింది, ఈ ఘట్టం జరిగింది అది అని పెద్దలు ఈ విధంగా అన్వయించారు. అయితే హనుమంతుడు ఒక్క రూపమే కాదు, అనేక మార్లు అనేక మంది తపస్సులకి తన రూపాన్ని ప్రకటించాడు ఆయన. ఆ ప్రకటించినప్పుడు స్వామివారు చూపించినటువంటి ఆ అవతార సమయం బట్టి కూడా కొందరు హనుమత్ జయంతుల్ని నిర్దేశిస్తుంటారు. కానీ ఇదా అదా అని మనం వివాదాలు చర్చలు చేయక్కర్లేదు. ఏదో ఒకటి చేసి బాగుపడదాం, లేదా 2-3 కూడా చేసి బాగుపడదాం, తప్పేముంది ఇక్కడ. ఆ తర్వాత హనుమాన్ అనే పేరు దవడలు బట్టి పేరు వచ్చినప్పటికీ నిన్ననే చెప్పుకున్నాం, వాక్శక్తికి సంకేతం. ఇది గమనించవలసిన ఒక అద్భుతమైన అంతరార్థం. అందుకే స్వామివారు వాక్కుని ఈ చెప్పేటప్పుడు వేదమంత్రమే చెప్తుంది. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం జిహ్వా సంధి అని ఉపనిషత్తు ఒక మంత్రం చెప్తోంది మనకి. దీని అర్థం ఏంటంటే,
యజ్ఞం చేసేటప్పుడు అరణి మధించి అగ్నిని తీస్తారు. ఒక 2 చెక్కలు పెట్టి మథనం చేసి అగ్నిని సృష్టిస్తారు. అదేవిధంగా వాక్ అనేది ఒక అగ్ని, మాట అగ్ని. అది మీరు దీపము పెట్టుకోవచ్చు, కొంప తగలెట్టచ్చు. అందుకే మాట మంచిగా ఉంటే అన్నీ బాగుంటాయి. మాట తేడా వస్తే నోరా వీపుకు తేకే అని ఒక సామెత ఉంది మనకి. ప్రమాదాలు వస్తూ ఉంటాయి. కనుక వాక్ అగ్ని లాంటిదే. అందుకు వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. ఇది కూడా తెలుసుకోండి. ఎందుకంటే చిట్ట చివరికి మనకు అందం ఎక్కడొస్తుందో చూద్దాం. వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. అందుకు వాక్ అగ్ని దేవత. అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి అని చెప్తుంటారు. అగ్ని వాక్కుకు అధిష్టాన దేవత. ఇప్పుడు వాక్ అగ్ని, యజ్ఞాగ్ని. అగ్ని యజ్ఞం చేసేటప్పుడు మథనం చేస్తే 2 చెక్కల మధ్య వస్తుంది. అలాగా క్రింది దవడ పై దవడ ఈ 2 చెక్కలుగా ఉంటూ ఉంటే అధరా హనుహు పూర్వరూపం, ఉత్తరా హనుహు ఉత్తర రూపం అంటే ఒక వైదికమైన ఒకానొక వేదతత్వము రామాయణంలో ఉంది అని చెప్పడానికి ఈ మాట చాలా ప్రమాణం. శ్రద్ధాభక్తులు కలిగిన వారికి పనికొస్తుందని నేను ఈ అర్థం చెప్తున్నాను. ఇక్కడ క్రింది దవడ పై దవడ ఈ 2 చెక్కల్లో ఉంటే అక్కడ తాడు పెట్టి మథనం చేస్తారు కదా, తాడులా నాలుగుందిట. జిహ్వా సంధానం. అప్పుడు పుట్టిన అగ్ని వాక్ అనే అగ్ని అన్నారు ఇక్కడ సరిగ్గా. అందుకు వాక్ అనే అగ్ని 2 దవడల మధ్య నాలుక ద్వారా పుడుతోంది అని చెప్పాడు ఇక్కడ. ఆ వాగ్రూపమైన అగ్నియే హనుమంతుడు. ఇది తెలుసుకోవాలి. అదే హనువుల నుంచి పుట్టిన వాగ్రూపమైన అగ్ని కనుక హనుమాన్. ఇది ఒక పెద్ద అర్థం అంటే వాగ్రూపమైన అగ్ని. ఇంకా గట్టిగా ఆలోచిస్తే హల్లులు అచ్చులు చాలామందికి తెలుసు కదా, సంతోషం. హ ను మాన్ ఇవన్నీ కూడా హల్లులే. దీనిలో అచ్చుంది లోపల. హ అనే దానిలో అచ్చు ఆ, ను అనే దానిలో అచ్చు ఊ, చివరికి మా. హ ను మా ఆ ఊ మా ఓం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఓంకారంలో ఉండే ఆ ఊ మా, హనుమాన్లో ఆ ఊ మా అన్నారు ఇక్కడ. అందుకు హనుమాన్ అనేది మహామంత్రం. సామాన్యమైన పేరు కాదు, అది మహామంత్రం. హనుమాన్ అంటే చాలు అన్ని బలములు, బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత రాగలుగుతోందంటే హనుమాన్ శబ్దం మహామంత్రం. ఇప్పుడు తెలిసి చేస్తే మరీ మంత్రం. అది వాగ్రూపమైన అగ్ని. వాగగ్ని జ్ఞానాగ్ని అని అంటాం. జ్ఞానము వాక్కు ఒకటే నిన్ననే చెప్పుకున్నాం. కనుక హనుమంతుడు జ్ఞానాగ్ని, హనుమంతుడు వాగ్రూపమైన అగ్ని. అందుకే ఆయన వస్తువునే చూపించింది వాక్య కౌశలం. రాముడు మెచ్చుకున్నది వాక్య కౌశలాన్ని. ఇది తెలుసుకోవాల్సింది. ఎన్నో అంతరార్థాలు. అంతేకాదు అగ్ని ఎలా పుడుతుంది? ఇందుకు మీరే చెప్పారు కదండి చెక్కల నుంచి పుడుతుందని. అవునా? అగ్ని ఎలా పుడుతుందో చూడండి. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని పుడుతుంది. వాయువు నుంచి అగ్ని పుడుతుంది. వాయుపుత్రుడు హనుమంతుడు. చూడండి, ఆలోచించుకోండి. ఇవి రహస్యం. అందుకే బయటికి కథలా కనబడుతుంటాయి, లోపల ఇంత అంతరార్థాలు ఉంటాయి. గనుకనే రామాయణం మనుషుల కథ కాదు, మంత్రాల కథ. తెలుసుకోండి. ఇక్కడ మనుషుల్లా తిరిగిన మంత్రాలు. రాముడు, హనుమంతుడు, సీతమ్మ వాళ్ళ మంత్రాధి దేవతలు. ముగ్గురు కూడా మంత్రాధి దేవతలు. హనుమంతుడు మంత్రాలు అనేకం ఉన్నాయి మంత్రశాస్త్రాల్లో. అన్ని మంత్రాలు కలబోసుకుని రామాయణంలో ఒక్కడు తిరుగుతున్నాడు. కానీ వాడిలో అన్ని మంత్రాలు ఉన్నాయి. అన్ని మంత్రాలు కూడాను హనుమంతుడు తను చేస్తున్న పనుల్లో చూపిస్తాడు. ఆ పనులన్నీ సుందరకాండలో కనబడతాయి. కానీ హనుమంతుడు మంత్రాలన్నీ గుత్తిగా కనబడితే సుందరకాండలో గనకనే సుందరకాండ శ్రవణం చేసినా, పఠనం చేసినా, పారాయణ చేసినా సర్వగ్రహదోషాలు పోగొడతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి ఆంజనేయ స్వామి హనుమంతుడు. ఆయన పేరు అలా వచ్చింది. హనుమాన్ అని పేరు నీకు వచ్చిందయ్యా. అప్పటి నుంచి నువ్వు తిరిగి ఋష్యాశ్రమాల్లో ఉన్నావు. ఆ సమయంలో నీకు బ్రహ్మదేవుడు తనదైనటువంటి తేజస్సుని నీకు ధారపోశాడు, ఒక బలాన్ని ఇచ్చాడు. అంతేకాదు బ్రహ్మాస్త్రాది అస్త్రాలు నిన్నేమీ చేయలేవన్నారు. ఎందుకంటే బ్రహ్మాస్త్రాన్ని ఏమీ చేయలేదు. అందుకే నీలో బ్రహ్మాస్త్ర శక్తి ప్రవేశింపజేశాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, లోకక్షేమం కోసం వచ్చిన మహానుభావుడు కనుక మీరందరూ కూడా మీ అస్త్రశక్తులు నీకు ఇవ్వండి అన్నారు. మనకు ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, సమస్త దేవతలు కూడా తమ తమ తేజస్సును ఆంజనేయ స్వామిలో ప్రవేశింపజేశారు. ఇప్పుడు హనుమంతుడు అంటే ఏంటో అర్థం చేసుకోండి. పుట్టుకతో వచ్చిన రుద్ర తేజస్సు, దానికి తోడు ఇంతమంది దేవతల తేజస్సు కూడా కలిసిపోతే సర్వదేవతాత్మకుడైన సర్వాస్త్ర సంపన్నుడయ్యాడు హనుమంతుడు. హను అనే శబ్దానికి వాక్కు, జ్ఞానము, దవడ 3 అర్థాలతో పాటు నిఘంటువుల్లో విశ్వనిఘంటువు అని నిఘంటువులు ఇంకో మాట చెప్తారు. హను అంటే అస్త్రం అని అర్థం ఉంది ఇక్కడ. అస్త్రం అంటే ఏంటో చెప్పుకున్నాం. మంత్రశక్తికి అస్త్రం అని పేరు. విశ్వామిత్రుడు రాముడికి వస్త్రములు ఇచ్చినప్పుడు చెప్పుకున్న అర్థం గుర్తుంది కదా, చాలా సంతోషం. హనుమాన్ అంటే అస్త్రవాన్ అని అర్థం ఇక్కడ. అంటే సర్వాస్త్ర సంపన్నుడు. కానీ హనుమని ఎవరైతే నమస్కరిస్తారో వారికి దేని నుంచి బాధ ఉండదు. ఎందుకంటే హనుమంతుడే అగ్నేయాస్త్రం, హనుమంతుడే వాయవ్యాస్త్రం, హనుమంతుడే బ్రహ్మాస్త్రం, హనుమంతుడే వారుణాస్త్రం. కానీ హనుమంతుడు ఒక్కడు మన దగ్గర ఉంటే అన్ని అస్త్ర సంపదలు మన దగ్గర ఉన్నట్లే. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమః నన్ను ఇచ్చాను ఇక్కడ. ఆంజనేయ. ఆంజనేయ అంటే అంజనం అనే మాట చాలామంది వినుంటారు.
అంజనాదేవి కొడుకు ఆంజనేయుడు, అంతే. అది మంత్రం ఎలా అవుతుందండి? ఫలానా అమ్మగారు కొడుకు అంటే అది మంత్రం అవుతుందా? ఏదో ఉంది ఇందులో అర్థం. అంజనం అనే మాట వినుంటారు మీరు. కాటుక, అంజనం అంటే కాటుక. కాటుకల్లో చాలా రకాలు ఉన్నాయి. అంజనం వేసి చూశారండి అనే మాట ఇప్పటికీ కొంతమంది వింటూ ఉంటారు. అంటే కనబడని వస్తువుని, కంటితో చూడలేని దానిని చూపించేది అంజనం. మాట జాగ్రత్తగా విన్నారు కదా. అది లేనిది కాదు, ఉంది, కానీ ఈ కంటితో చూడలేము. అందుకే నిధి నిక్షేపాలు ఉంటాయి, కానీ మనం ఈ కంటితో చూడలేము. అది చూడడానికి అంజనా వేస్తారు. కొన్ని అంజనాలు ఉన్నాయండి, శాస్త్రాల్లో ఉంటాయి. కొన్ని మూలికలను అరగదీసి కానీ కంటికి కాటుకలా పెట్టుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి వాటిలో భూత ప్రేతాలు అవన్నీ కనబడతాయట. అంటే ఉంటాయి, మన కళ్ళకు కనబడవు. ఆ మూలిక కానీ అరగదీసి పెట్టుకుంటే కనబడుతుంది. ఆ మూలిక ఏమిటని నన్ను అడగద్దు, నేను చెప్పను, నాకు తెలియదు, కానీ ఉన్నాయని మాత్రం తెలుసు. ఎందుకంటే అవి పెట్టుకుని మరి చూడాల్సిన అందమైన ముఖాలు ఏం కావు అవి, కనుక వద్దులేండి, ఆ అంజనం వదిలేద్దాం. రెండవ అంజనం మరొకటి ఉన్నది. ఈ అంజనాలు పెట్టుకుంటే మామూలు వాళ్ళకు కనబడిన నిధి నిక్షేపాలు కనబడతాయట. అదేమిటని కూడా నన్ను అడగద్దు, అది ఎవరికి మంచిది కాదు అలాంటివి మాత్రం. అవి ఇలాంటి అంజనాలు కొన్ని ఉన్నాయి. మొత్తానికి అంజనం అంటే ఒకటి తెలిసింది కదా, అక్కడుంది కానీ అంతటా ఉన్నాడు భగవంతుడు, కానీ కనబడ్డు. ఆ భగవంతుడు అనే వస్తువు అంతటా ఉంది, అది కనబడాలంటే దానికి ఒక అంజనం కావాలి. ఈ అంజనం ఒక్కరి దగ్గర ఉంటుందిట, గురువు దగ్గర, ఇంకెవరి దగ్గర ఉండదు. వాడు అంజనం పెడతాడు. ఆ అంజనం ఏంటంటే అజ్ఞానతిమిరాంధస్య, మీకు తెలుసు, అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానమనే అంజనంతో మనస్సు అనేటువంటి గుడ్డి కన్నును తెరిపించి అంతటా ఉన్న భగవంతుడిని చూపించేలా చేసే గురువుకి నమస్కారం అని దీని యొక్క అర్థం. కనుక సర్వవ్యాపకుడైన పరమాత్మని చూపించే అంజనం పేరేంటి? జ్ఞానాంజనం. అందుకే వేదముల మంత్రములకు అంజనములు అని పేరుంది. వేద మంత్రాల్లో కొన్నిటికి అంజనములు అని పేరు, వేద మంత్రాలకు ఆ పేరున్నది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసి రామాయణం చదివితే రామాయణం వేదమని తెలుసుకుంటాం. రామాయణం వినడం వేదపారాయణ యజ్ఞము చేసినంత ఫలితం ఇస్తుంది తెలుసుకుంటాం. ఇది రహస్యమైన విషయం. అంటే అందుకు ఊరికిన అనలేదు. వేదవేద్యో పరేభుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అనే మాట శంకర భగవత్పాదులు వారు ఊరికనే చెప్పలేదు, ఇంత లోతుగా చెప్పారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మొత్తానికి అంజనములని వేదమంత్రాలకు పేర్లు. ఎందుకో తెలుసా? మామూలు శరీరంతో, కంటితో, మెటీరియల్ సైన్స్తో తెలుసుకోలేని సత్యాన్ని వేదమంత్రాలు చూపిస్తాయి కనుక వేదమంత్రాలకి అంజనములని పేరు. అంజనము నుంచి కలిగినది ఆంజనేయం. అంటే వేదమంత్రముల నుంచి కలిగిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం పేరు ఆంజనేయం. కనుక ఆంజనేయుడు అంటే జ్ఞానస్వరూపుడు, ఇది ఒక అర్థం. ఇవి గ్రహించవలసింది. హనుమాన్ ఆంజనేయ. ఇక రామదూత, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది కూడా కొంచెం చూపిద్దాం. హనుమంతుడి అగ్ని అని చెప్పుకున్నాం కదా. దేవుళ్ళను పట్టుకోవాలంటే అగ్ని ఒక్కటే మనకి దిక్కు, మరొకటి లేదండి. భగవంతుడికి మనకి అనుసంధానం ఏది? అగ్ని. అగ్నిదేవుడి ద్వారానే ఏదైనా పొందుతాం. అందుకే ఇప్పటికీ మనం పూజ చేయాలంటే ముందు దీపం వెలిగిస్తాం. పూజ మధ్యలో దీపం, పూజ చివరిలో దీపం. ఎందుకంటే దీపాలే మిగిలిన అగ్నిహోత్రాలు పూజ. ఇప్పుడు అగ్నిహోత్రం ద్వారానే ఏ దేవతకైనా తృప్తిపరచాలి. అగ్నిముఖా వై దేవాః అని వేదం చెప్తోంది ఇక్కడ. కానీ యజ్ఞంలో ప్రధానమేమిటి? అగ్ని. అగ్ని ద్వారానే ఏ దేవతైనా మనల్ని అనుగ్రహిస్తున్నది. ఇంద్రుడికైనా, వరుణుడికైనా, ఎవరికైనా అగ్ని ద్వారానే ఆహుతులు ఇస్తాం కదా. అగ్ని స్వరూపం వాక్ అని చెప్పాం. అందుకే ఏ దేవతైనా మంత్రముతో, స్తోత్రంతోనే పూజిస్తాం కనుక మంత్రము అగ్ని రెండూ ఒక్కటే. అందుకే మంత్రముతోనే అగ్నిలో ఆహుతులు వేయడం. లింక్ చూడండి ఎంత గొప్పగా చూపిస్తున్నాడు. కానీ అగ్ని ప్రధానం, యజ్ఞమునందు అగ్ని ప్రధానం. ఈ అగ్ని రెండు రూపాలు, యజ్ఞాగ్నిగా రగలడం ఒకటి, వాగ్రూపం ఒకటి. కనుక యజ్ఞం చేసేటప్పుడు మంత్రం చెప్పడం ఒకటి, అగ్నిహోత్రం రగులుచుతాం. కానీ అగ్నిహోత్రం లేకుండా యజ్ఞం ఉంటుందా? లేదు కదా. ఇప్పుడు మళ్ళీ మొదట చెప్పిన కథను ఒక్కసారి తీసుకోండి. రామాయణం యజ్ఞం. యజ్ఞంలో రాముడెవరు? యజ్ఞో వై విష్ణు యజ్ఞేశ అచ్యుత గోవింద. సీతమ్మ ఎవరు? వేదము. వేదము లేని యజ్ఞం లేదు కదా. ఈ రెండు అయ్యే. వానరులు ఎవరు? ఇప్పుడు చూడాలి. యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, ఇందరికీ చేస్తారు. వీళ్ళందరూ దేవతలు. యజ్ఞము వల్ల దేవతలకు బలం వస్తుంది. అప్పుడు ఆ దేవతలకు ప్రభు అయిన భగవంతుడు ఆ దేవతలకి బలాన్నిచ్చి యజ్ఞరూపుడే రక్షిస్తాడు. అందుకే ఇక్కడ దేవతాంశలందరూ సుగ్రీవుడు ఇత్యాది వానర వీరులు పుట్టారు. రాముడు యజ్ఞస్వరూపుడు. యజ్ఞంలో పూజింపబడే దేవతలు సుగ్రీవాదులు, వేదము సీతమ్మ. మరి అగ్నేది? హనుమంతుడు అగ్ని. ఇది తీసుకుంటే మొత్తం కలిపి యజ్ఞము. కనుక యజ్ఞంలో అగ్ని అంత ప్రధానం. కనుక వాయోరగ్ని ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఈ రహస్యం హనుమంతుడు నేను అగ్నిని ఒక చోట చెప్తాడు. అది చెప్పినప్పుడు చెప్పుకుందాం మళ్ళీ విషయం. ఇలా వాల్మీకి రహస్యాలు అందిస్తూ ఉంటాడు ఇక్కడ. అగ్ని లేకపోతే యజ్ఞం ఎలా లేదో హనుమంతుడు లేకపోతే రామాయణం అలా తెచ్చండి. యజ్ఞం యొక్క లక్ష్యమే లోకక్షేమం. అదేవిధంగా ధర్మద్రోహుల్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడం యజ్ఞం యొక్క లక్షణం. కనుక రామాయణం ఒక యజ్ఞం.
అందుకే ఎప్పుడెప్పుడు లోకక్షేమం కావాలన్నా రామాయణ కథ వింటూ ఉండాలి, రామాయణ కథ పారాయణ చేస్తూ ఉండాలి. అయితే ఎప్పుడెప్పుడు లోకక్షేమం కావాలి? ఎప్పుడూ కావాలి. కనుక రామాయణం ఎప్పుడూ కావాలి తెలుసుకోండి. కానీ హనుమ అనగానే ఎన్ని తత్వములు బయటకు వస్తున్నాయి. అందుకే వేదం మరొక చోట చెప్తోంది, రుద్రో యయేష అగ్ని, అంత గొప్ప మాట. ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పారు ఇక్కడ. కనుక రుద్రుడు అగ్ని, రుద్రుడు హనుమ, రుద్రుడు వాక్కు అగ్ని, ఇన్ని విషయంలో కనబడుతున్నాయి. కనుక మొత్తానికి జాంబవంతుడు నీ గొప్పతనం అదయ్యా. నువ్వు చిన్నప్పుడు తల్లితో పాటు అక్కడ ఆశ్రమాల్లో తిరుగుతూ ఉండేవాడివి, పసివాడివి, అల్లరి పెట్టేవాడివి. అంతే. చిన్నపిల్లలు అల్లరి పెడతారండి, పెట్టాలి, పెడితేనే గొప్పవాళ్ళు అవుతారు. ఇద్దరు మహామేధావులు బాల్యంలో చాలా అల్లరి పెట్టారు, ఒకడు హనుమంతుడు, ఇంకోటి కృష్ణుడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంతేగాని మా పిల్లాడు అల్లరి పెట్టాడండి, బుద్ధిగా ఒక చోట కూర్చుండాడంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. పిల్లలు అల్లరి పెట్టాలి, మనం భరించగలమా లేదా అనేది పక్కన, మన జాగ్రత్త మనం పడాలి తప్ప వాళ్ళ అల్లరిని కంప్లైంట్ చేయకూడదు. చురుకుతనానికి ఒక సంకేతం అది ఇక్కడ. అయితే వీడు అల్లరి మించిపోయింది, ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, ఎంత శక్తి ఉన్నా లోపల ఉంది. ఉపాధి మాత్రం బాల లక్షణం, బాల్య లక్షణంతో అల్లరి పెడుతున్నాడు. వాళ్ళ చక్కగా సుక్కు శ్రోములు పెట్టుకున్నట్టు వీళ్ళు విరవడం, అక్కడ పెట్టిన యజ్ఞ పదార్థాలు తీసేయడం చూస్తుంటే ఇతనికి ఇంత బలాన్ని బయటపెడుతున్నాడు కనుక తనకింత బలం ఉందనే విషయమే తెలియకుండా బుద్ధిగా ఉండుగాక అన్నారు ఋషులు. అనగానే వాళ్ళ అమ్మకి బాధ కలిగింది, ఇదేమిటయ్యా మీరు ఇలా చేశారు అని. అవసరమైనప్పుడు ఈయన జన్మ వృత్తాంతం ఒక పెద్ద ఆయన చెప్తాడు, అప్పటి నుంచి ఈయన బలానికి ఇంకా అడ్డుండదు అని చెప్పారు. దానితో హనుమంతుడు కేవలం బుద్ధిమంతుడిగానే పెరిగాడే తప్ప తనకున్న బలం తనకే తెలియదు, అలాగే కూర్చున్నాడు. ఇప్పుడు గుర్తు చేశాడు ఎవరు? జాంబవంతుడు. అంటే ఒక్కసారి గుర్తు చేసి ఇంకా ఆయన బలాన్ని ఎవరు ఆపలేరు, ఇప్పుడు చేశాడు. ఇప్పటిదాకా ఎందుకు ఆగాడండి జాంబవంతుడు మాత్రం? ఇందాకెప్పుడు మునుపెప్పుడు చెప్పవచ్చు కదా. ఆయనకి తెలుసు, ఆయన ఆనాడు విష్ణువు చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడు, ఆయన తెలీదు. హనుమంతుడి బలం రామకార్యం కోసం మాత్రమే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకోసమే. అయితే హనుమంతుడి బలం చూపించి మనం అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? రామకార్యం పెట్టాలి ఆయనకి. ఇప్పుడు రామకార్యం ఏమిటి? ఇందాకే చెప్పాం, లోకానికి పనికొచ్చే పని మనం చేస్తే మన వైపు హనుమంతుడు ఉంటాడు, తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏమున్నది? ఇది ఆంతర్యం. ఇంకొక అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ జాంబవంతుడు. ఇవేనండి రహస్యాలు. ఉత్తిష్ట హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం పరాగి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవ. వాల్మీకి ఇచ్చిన రహస్య శ్లోకాల్లో ఇదొకటి. జాగ్రత్తగా విన్నారు కదా ఈ శ్లోకం. ఉత్తిష్ట హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం. ఈ శ్లోకం వింటే మీకు ఇదివరకు ఏదో శ్లోకం విన్నట్టు గుర్తు రావాలి. వచ్చిందా? ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం, ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. చిన్న మార్పు చేశాడు. అంటే ఇది వింటే అది గుర్తు రావాలని వాల్మీకి అలా రాశాడు. ఎందుకు రాశాడంటే, రాముడు మానవుడై తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న విష్ణువని నిప్పుని ఉప్పని ఊది బయటకు తీయడానికి విశ్వామిత్రుడు ఆ శ్లోకం చెప్పాడు. వానరుల్లా తిరుగుతున్న హనుమంతుల్లోని రుద్రుడనే నిప్పుని ఉప్పని ఊదడానికి జాంబవంతుడి శ్లోకం చెప్పాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. హనుమలో ఉన్న రుద్రతేజం బయటకు రావడానికి ఉత్తిష్ట హరిశార్దూల. హరి అనే శబ్దానికి ఒక అర్థం వానరం అనర్థం. హరిశార్దూల అంటే వానర శ్రేష్ఠ, మేలుకో, ఈ యొక్క సముద్రాన్ని దాటు, నీకున్న గతి ఇంకొకరికి లేదు. పరాకి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవ. నీకున్న గతి ఇతరులకు లేదు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఇదే శ్లోకానికి, పరాకి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవ. సర్వ ప్రాణికోటికి నువ్వే దిక్కు, నువ్వే ఆశ్రయము, నువ్వే రక్షించాలి స్వామి, మమ్మల్ని కాపాడవలసిన వాడవు నువ్వే అని ప్రార్థించారు. చూడు, నీ వాళ్ళ మీద మేమందరం చతికిలి విడిపోయాం. విషణ్ణా హరయ సర్వే హనుమాన్ కిముపేక్షసే. మేమందరం కూడాను ఏమి చేతకాక చతికిలి విడిపోయాం. ఒక్కసారి నీ విజృంభించవయ్యా. ఇది హనుమద్ విజృంభణ ఘట్టము, దీని పేరు ఇక్కడ. విక్రమస్వ మహావేగో విష్ణు స్త్రీన్ విక్రమానివా. వామనుడు త్రివిక్రముడైనట్లుగా ఒక్కసారి విక్రమించవయ్యా హనుమ అనగానే ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైతే భక్తుడు ప్రార్థన చేస్తాడో ఆ స్తుతికి తగ్గట్టుగా భగవంతుడు పెరుగుతాడు. ఇప్పుడు హనుమ అంతవరకు యోగిలా ఉన్న స్వామివారు పెరుగుతున్నాడు. చూడండి మనందరం కూడా. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్య చ లాంగూలం హర్షాచ్చ బలమేయవాన్ తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానర పుంగవై తేజసా పూర్యమానస్య రూపమాసీత్ అనుత్తమం. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల. ఒక మంత్ర రహస్యాన్ని చెప్తున్నాడు వాల్మీకి. మనం స్తోత్రం చేస్తుంటే, మంత్రం చదువుతూ ఉంటే, జపం చేస్తూ ఉంటే ఆ శబ్ద చైతన్యానికి తగ్గట్టుగా దేవత ఆవిర్భవిస్తాడు. ఆ రహస్యాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల. అక్కడ జాంబవంతుడు మొదలుకొని మొత్తం హనుమద్వీరులు
అబ్బా మా స్వామికి ఇంత గొప్పతనం ఉందా, ఇవాళ జాంబవంతుడు చెప్పే వరకు మాకు తెలియలేదు, కేవలం గొప్ప జ్ఞాని అనుకుంటున్నాం కానీ ఇంత మహానుభావుడు అని చెప్పి వానర వీరులందరూ కలిసి హనుమని స్తుతిస్తున్నారు జాంబవంతుడితో వంత కలిపి. అందరూ స్తుతిస్తూ ఉంటే స్తోత్రములకు పరమేశ్వరుడు ఉబ్బినట్లుగా అప్పుడు హనుమ క్రమంగా పెరగడం మొదలుపెట్టాడు. అంతవరకు ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందరిని మాట్లాడుతున్న మౌనంగా ఉన్న స్వామి ఇప్పుడు జాంబవంతుని మాటలతో ఒక్కసారి పెరుగుతున్నాడు. పెరుగుతున్న రూపాన్ని మనం చూద్దాం ఎలా పెరుగుతున్నాడు. ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచు త్రుటిలో. కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఒక్కసారి 4 వైపులా చూసేట. చూసి ఒక్కసారిగా తన తోక ఎత్తి పిడియమని కొట్టాడు నేలకి. ఆ కొట్టడం ఎలా ఉన్నదంటే ఒగి కూర్చుండిన ఎట్టిడవు హనుమ కూర్చున్నట్లుగా హేలగ నల్దిక్కులు చూచు త్రుటిలో లాంగూలం ఆభీల జిమ్మగ పుచ్చొగ్ర విచాలనాద్భుత రవ వ్యాధిర్న రోదోంతరమ్ముగా సంతాడనమాచరించే వసుధాభోగంబు నిమ్నంబుగా. ఆ తోక ఎత్తి పిడియమని కొట్టగానే భూమి కొంత కృంగింది ఆ తోక యొక్క వేగానికి. హనుమ ఎప్పుడైనా ఒక దశ నుంచి మరొక దశలోకి విజృంభిస్తున్నప్పుడు తోకెత్తు కొడుతూ ఉంటాడు. అదేమిటో సుందరకాండ చివరిలో తెలుసుకుందాం. అదొక రహస్యం అదొకటి. అందుకే సమావిద్యత లాంగూలం హర్షాత్ బలముపేయివాన్. ఒక్కసారి తోక ఎత్తి కొట్టి స్వామి పెరుగుతున్నాడు. ఆ పెరుగుతున్న రూపం అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు. అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు సంస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్. స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగా దిశాస్తోమంబు నిండారే. అంతట దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాడింపగన్. విశ్వనాథ వారు కల్పవృక్షంలో హనుమంతుడిని ప్రత్యక్షం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ స్వామివారు క్రమంగా తన స్వరూపాన్ని పెంచి లేచి నిలబడ్డారు. యోగిలా ఉన్న స్వామి మహావీరుడే నిలబడినప్పుడు ఆకాశ పర్యంతమై ఉంది ఆ రూపం. ఆయన తేజస్సుతో మొత్తం దిక్కులన్నీ మెరిసిపోతున్నాయి. హనుమంతుడు తప్ప మరొకటి కనిపించట్లేదు అక్కడ. మిగిలిన ఆయన తేజస్సు ఆక్రమించకపోయింది, ఇంకేమి కనిపించట్లేదు. అందుకే దిశాస్తోమంబు నిండారే, ఆ తేజస్సు నిండిపోయి ఆంజనేయ స్వామి వారు అక్కడ దాకా వెళ్ళి కనిపిస్తూ ఉంటే చూస్తున్న వానరులకి కాంతిపుంజం మిరిమిట్టు కలుపుతోందే తప్ప స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకంటే మహా తేజస్సుని తేరిపార చూడగలమా? మొత్తానికి ఆ వదనం ఏమిటో ఊహించలేకపోతున్నారు, వానర వదనం. కానీ పైన దేవతలు ఋషులు చూస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఒక్క వదనం కాదు, 5 వదనాలు కనబడుతున్నాయి. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైరసికేట పుస్తక సుధాకుంభం కుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం.